మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని వరంగల్ ఎంజీఎం సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి భాస్కర్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్, మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి మాట్లాడుతూ దేశ ప్రగతి కోసం రాజీవ్ గాంధీ తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలను, ఆయన చేసిన సేవలను కొనియాడారు. సాంకేతిక రంగానికి ఆయన వేసిన పునాదులే నేటి భారతదేశ అభివృద్ధికి కారణమన్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, అలాగే పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన దివంగత నేత మహనీయుడు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఎంజిఎం సెంటర్లో ఇలా ఘనంగా పూలమాలలతో సత్కరించుకుంటూ అతనికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. నిజంగా కూడా అలాంటి మహనీయునికి నివాళులు అర్పించడం మా జన్మను అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ భారతదేశాన్ని పార్టీలకు అతీతంగా భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. కంప్యూటర్ అయితేనేమి, 18 సంవత్సరాలకు ఓటు హక్కు అయితేనేమి, చాలా ముందు చూపుతోటి ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇవాళ ఆ రోజు ప్రైవేటు బ్యాంకులను కూడా జాతీయం చేసిన మహనీయుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. అలాంటి ఒక మహనీయునికి ఇలా పూలతో సత్కరించుకుంటూ అతను ఏదైతే సన్మార్గంలో నడిచి భారతదేశ అభివృద్ధికి పాటుపడ్డాడో మేము కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అతను సూచించిన మార్గాన్ని ఎన్నుకొని భారతదేశాన్ని అగ్రగామిలో ఉంచుట్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలతో ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మేము కూడా పాటుపడుతూ దేశాన్ని అగ్రగామిలో ఉంచడంలో ప్రతి కార్యకర్త పనిచేస్తాడని చెప్పి అతని వర్ధంతి సందర్భంగా ప్రమాణం చేస్తూ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడికి రావడము వచ్చిన సందర్భంలో దీన్ని మేము పెట్టుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు చాలా చాలా బాధపడింది విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేసిన తర్వాత. ఇక మా విషయానికి వస్తే మాకు గుడి అయినా ఇల్లు అయినా మా భవిష్యత్తు అంతా ఇదే. మేము ఇల్లులు కట్టుకోలేదు, ఆస్తులు సంపాదించలేదు, కానీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మాత్రం నా మేము భార్యాభర్తలము ఇది స్థాపించడం జరిగింది. మమ్మల్ని చూస్తే ఈ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని చూస్తే మేము కాంగ్రెస్ వాళ్ళకు ఇది ఒక అడ్డలాగా ఉపయోగపడుతుంది. ఇక రాజకీయాల విషయానికి వస్తే మోడీ మాటలు చూస్తున్నాం, పెరుగుతున్న పెట్రోల్ ధరలు చూస్తున్నాము, గ్యాస్ ధరలు చూస్తున్నాము. రాజీవ్ గాంధీ గారి లాంటి నాయకులు, ఇందిరాగాంధీ గారి నాయకులు కేవలం రాహుల్ గాంధీ అని ప్రజలు నమ్ముతున్నారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావడానికి మేమందరం కంకణం కట్టుకొని ఆయనను ప్రైమ్ మినిస్టర్గా చేస్తామనేసి ఈ సందర్భంగా మీకు మేము హామీ ఇస్తున్నాం.